ఓకే. ద ఈగల్ అండ్ ద ఫాక్స్. ఇక్కడ ఈగల్ అండ్ ఫాక్స్ గురించిన స్టోరీ అన్నమాట. మనం ఈ స్టోరీ రీడ్ చేసి స్టోరీలోనే మనం నేర్చుకున్న ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయో వాటి గురించి కూడా ఒకసారి అడుగుతాను మిమ్మల్ని, అప్పుడు చెప్దురు గాని. వన్స్ అన్ ఈగల్ అండ్ ఎ ఫాక్స్ వర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడ వన్స్ అంటే ఒకానొకప్పుడు అన్నారు, బానే ఉంది. ఇక్కడేమో అన్ ఈగల్ అన్నారు, ఇక్కడేమో ఏ ఫాక్స్ అని అన్నారు. ఎందుకండి? అనీగల్ ఇక్కడ అంటే ఎక్కువ అన్నట్టు మ్యామ్. ఓవల్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ అన్నారు మేడం. అంటే అక్కడ ఓకే, కాన్సనెంట్ ఉంది కాబట్టి ఏ అన్నది. వెరీ గుడ్ అండి. సో మనకి ఏ యాన్ ఆర్టికల్స్ ఓవల్ తో స్టార్ట్ అయిన నౌన్ కేమో యాన్ వాడతాము, కాన్సనెంట్ తో స్టార్ట్ అయిన నౌన్ కేమో ఏ వాడతాం అనమాట. సో వన్స్ అన్ ఈగల్ అండ్ ఎ ఫాక్స్ వర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడ వన్స్ అన్ని ఒకానొకప్పుడు అన్నారు కాబట్టి అవి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉండేవి అని చెప్తున్నారు. లెట్స్ లివ్ క్లోజ్ టు ఈచ్ అదర్ దే డిసైడెడ్. అవి ఏమనుకున్నాయి అంటే మన ఇద్దరం కూడా చాలా క్లోజ్ గా ఉందాము ఒకరికొకళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాయి. సో ద ఈగల్ బిల్ట్ ఇట్స్ నెస్ట్ ఆన్ ఏ ట్రీ. అప్పుడు ఈగల్ ఏం చేసింది, దాని యొక్క నెస్ట్, ఇంటిని, దాని యొక్క గూడుని ట్రీ మీద బిల్డ్ చేసుకుందంట. వైల్ ద ఫాక్స్ లివ్డ్ ఇన్ ద బుషెస్ క్లోజ్ బై. ఆ ఫాక్స్ ఏమో చెట్టు మీద ఉండలేదు కదా, దాని నివాసం ఎక్కడ, దగ్గరలో ఉన్న బుషెస్ లో అది ఉంటూ ఉండేదంట. వన్ డే, ఒక రోజు, ద ఫాక్స్ వెంట్ హంటింగ్. ఆ నక్క హంటింగ్ కోసమని వెళ్ళిందంట. ద ఈగల్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఫీడ్ హర్ ఎగ్లెట్స్. ఆ అయితే ఫాక్స్ అనేమో వేటకు వెళ్ళింది, బట్ ఈగల్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఈగల్ దగ్గర ఏమీ లేదంట ఈగలెట్స్ కి, అంటే దాని యొక్క పిల్లలకి తినిపించడం కోసం దాని దగ్గర ఏ ఫుడ్ లేదు. ఐ విల్ గెట్ వన్ ఫాక్స్ కబ్. అప్పుడు ఆ ఈగల్ ఏమనుకుంది అంటే, నేను నీకు ఒక ఫాక్స్ కబ్ని తీసుకొస్తాము అని చెప్పి షీ థాట్ అండ్ ఫెడ్ ఇట్ టు హర్ యంగ్ వన్స్. అలా అని చెప్పేసి ఆ ఫాక్స్ యొక్క కబ్ అంటే పిల్ల అనమాట, తీసుకొచ్చి దాని పిల్లలకి పెట్టేసిందంట. వెన్ ద ఫాక్స్ రిటర్న్డ్, అప్పుడైతే ఫాక్స్ తిరిగి వచ్చిందో, షీ వాజ్ హార్ట్ బ్రోకెన్, దాని మనసు ముక్కలైపోయిందంట. యూ చీటెడ్ మీ, నువ్వు నన్ను మోసం చేశావు. షీ సెడ్ ఇన్ యాంగర్ అండ్ సాడ్నెస్. ఆ నక్క ఆ ఈగల్తో చెప్పింది ఏమని, నువ్వు నన్ను మోసం చేశావు అని చెప్పేసి దాంతో కోపంతో బాధతో చెప్పిందంట. సూన్ అని వెంటనే గాడ్ పనిష్డ్ ద ఈగల్. దేవుడు ఆ ఈగల్ని కూడా పనిష్ చేశాడంట. ఎలా అంటే, వన్ డే, ఒక రోజు, ద ఈగల్ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ గోట్ ఫ్లెష్ దట్ ద విలేజర్స్ హ్యాడ్ కిల్డ్ యాజ్ ఎ సాక్రిఫైస్. అదేం చేసింది, ఒక రోజు ఈగల్ అంట ఒక గోట్ యొక్క మాంసం ముక్కని తీసుకొని వస్తుందంట. అది ఏ గోట్ అంటే విలేజర్స్ ఒక గోట్ని చంపేశారు, దాన్ని తీసుకొని వస్తుంది ఫర్ ఈగ్లెట్స్, దాని యొక్క పిల్లల కోసం తీసుకొస్తుందంట. షీ డిడ్ నాట్ నో షీ వాజ్ క్యారీయింగ్ ఏ బర్నింగ్ సిండర్ అలాంగ్. అది ఒక బర్నింగ్ సిండర్ ని దాంతో పాటు తీసుకొస్తుంది అని చెప్పేసి దానికి తెలియలేదంట. ద సిండర్ సెట్ ద నెక్స్ట్ ఆన్ ఫైర్. అది వెంటనే ఆ, మంటతో ఉంది కదండి, ఆ నెక్స్ట్ తీసుకొచ్చిన వెంటనే ఏమైందంటే అది నిప్పు అంటుకుందంట. ద పూర్ లిటిల్ ఎగ్లెట్స్ గాట్ హర్ట్. అది తెలియక అది అక్కడ తీసుకొచ్చి నెక్స్ట్ లో పెట్టేసరికి ఏమైందంటే ఆ చిన్న ఆ ఈగల్ పిల్లలు ఆ మంట వల్ల హర్ట్ అయ్యాయి. వైల్ ద ఈగల్ క్రైడ్, ద ఫాక్స్ సెడ్. అప్పుడు ఆ ఈగల్ ఏడుస్తూ ఉందంట. అప్పుడు నక్క చెప్పింది ఏమని, గాడ్ హ్యాస్ పనిష్డ్ యూ ఫర్ బ్రేకింగ్ ఏ ఫ్రెండ్స్ ట్రస్ట్. నిన్ను దేవుడు శిక్షించాడు, ఎందుకు అంటే నువ్వు ఒక ఫ్రెండ్ యొక్క ట్రస్ట్ ని బ్రేక్ చేసావు కదా, దానికి ప్రతిఫలంగా నిన్ను ఆ గాడ్ శిక్షించాడు అని చెప్పేసి చెప్పిందంట. ఇది స్టోరీ. సో ఇప్పుడు మనకి స్టోరీ రీడింగ్ నువ్వు చూసాం కదా, నెక్స్ట్ దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయో చూద్దాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమున్నాయి మనకి, నౌన్, ప్రనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్ అండ్ ఇంటర్జంక్షన్. సో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సారీ అండి, ప్రిపోజిషన్ కూడా ఉంది కదా, అది కూడా ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో వీటిలో ఫస్ట్ నౌన్స్ ఏమేమి ఉన్నాయి, ఈగల్ అనేది నౌనే, ఫాక్స్ అనేది నౌనే, ఇంకా ఫ్రెండ్స్ అనేది కూడా నౌనే కదా, ఫ్రెండ్స్ అనేది నవ్వునే. ఫ్రెండ్స్ అనేది నౌనే. నెక్స్ట్ ఫాక్స్ కబ్ కబ్ కూడా అనేది నౌనే, నవ్వునే. ఈగ్లెట్స్ కూడా నౌనే, ఇవన్నీ కూడా నౌనే. నౌన్స్. ఓకే, బట్ ఈ నౌన్స్ కి బదులుగా విలేజర్స్, వెరీ గుడ్ అండి, విలేజర్స్ కూడా నౌనే. వీటికి బదులుగా వాడిన ప్రనౌన్స్ ఏమున్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ షీ ఉంది మేడం, షీ ఉంది కదా దీంట్లో.
ఐ అనేది అది అయ్యన్న ఐ ఐ అనేది అనేది ప్రనౌన్ కదా, ఐ అనేది ప్రనౌన్, యు అనేది ప్రనౌన్, ఇంకా పైన దే ఉండదు షీ 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 అనేది ప్రనౌన్. ఎస్ అండి, దే కూడా ప్రనౌన్. ఎస్, దే డిసైడెడ్ కదా, దే అనేది కూడా ప్రనౌన్. ఇంకా షీ She. ఒకటి ప్రనౌన్ ఉంది. యా, సో ఇవన్నీ కూడా noun కి బదులుగా వాడిన ప్రనౌన్స్. ఐ విల్ గెట్ వన్ ఫాక్స్ అని ఇక్కడ ఐ అనేది ఎవరి గురించి చెప్పింది, ఈ ఈగల్ దాని గురించి అది చెప్పింది అనమాట. నేను వెళ్ళి ఒక ఫాక్స్ యొక్క పిల్లని తీసుకొస్తాను అని చెప్పింది. నెక్స్ట్ యూ చీటెడ్ మీ అని, ఇక్కడ యు అని ఫాక్స్ ఈగల్ని సంబోధించింది. సో ఇక్కడ యు అనేది కూడా ప్రనౌనే. షీ సెడ్ ఇన్ యాంగర్, ఇక్కడ షీ అంటే ఫాక్స్ కు బదులుగా వాడిన ప్రనౌన్ షీ అనమాట. ఓకే, నెక్స్ట్ నౌన్ ప్రనౌన్ అయిపోయింది. నెక్స్ట్ వర్బ్లు వెతుకుదామండి. వర్బ్ ఏముంది? క్లోజ్ అనేది వర్బే కదా మేడం. క్లోజ్ అనేది వర్బ్ అవుతుందా? లివ్ క్లోజ్, క్లోజ్డ్, వెరీ గుడ్. Close. ఇంకా డిసైడెడ్ డిసైడెడ్ వెర్బ్. ఇంకా ఎనీథింగ్ ప్రొనౌన్ అయిపోయింది మేడం. నౌన్ ఆహా. Built. ఇది ఒక్క నిమిషం అండి, anything. నేను చెప్తాను. Purchase. బిల్ట్ అనేది వర్బ్ అండి. బిల్ట్ కూడా వర్బ్ అవుతుంది. నెక్స్ట్ హంటింగ్ అనేది వర్బ్ అవుతుంది. అండ్ ఫీడ్ అనేది వర్బ్ అవుతుంది. నెక్స్ట్ థాట్ కూడా వర్బే అవుతుంది. రిటర్న్డ్ కూడా వర్బే అవుతుంది. చీటెడ్ కూడా వర్బే అవుతుంది. యాంగర్ కూడా వర్బే అవుతుంది. ఇంకా పనిష్డ్ కూడా వర్బే అవుతుంది. పిక్డ్ వర్బ్ అవుతుంది. కిల్డ్ వర్బే అవుతుంది. నెక్స్ట్ క్యారీయింగ్ వర్బ్ అవుతుంది. బర్నింగ్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ హర్ట్ కూడా వెర్బే అవుతుందండి. క్రైడ్ కూడా వెర్బే అవుతుంది. పనిష్డ్ వెర్బ్ అవుతుంది. బ్రేకింగ్ వెర్బ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా వర్బ్స్. డిడ్ కూడా పాస్ట్ టెన్స్ కదా. డిడ్ ఓకే అండి, అది హెల్పింగ్ వెర్బ్. నేను వెర్బ్ గురించి చెప్పాను ఇక్కడ. ఓకేనా? ఓకే ఓకే సారీ. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ఏమేం ప్రిపోజిషన్స్ ఉన్నాయి? టూ. ఉంది. ఆన్ టూన్ కూడా ప్రిపోజిషన్ మేడం. ఇన్ కాదండి, ఇన్ ఇన్ అనేది ప్రిపోజిషన్. ఇన్ అనేది ఆన్ డే ఆన్ బై అనేది కూడా అవుతుంది మేడం. బాయ్ మ్మ్. కూడా బై ప్రిపోజిషన్. అనేవి ఇవన్నీ కంజంక్షన్. టు బై, ఇట్ ఫర్, ఇట్ ఇవన్నీ ఇట్ మేడం. కంజంక్షన్. ఇట్ అనేది అది ప్రనౌన్ అది అవుతుంది మేడం. కదా, ఇట్ అనేది Pronoun. ప్రనౌన్ అవుతుంది. టూ అనేది Pronoun, ప్రిపోజిషన్. Has. ఓకే అండి, సో ఇంకా ఏమున్నాయి? ఫర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఆన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్. నెక్స్ట్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ అంటే టూ సెంటెన్సెస్ ని కలపటానికి వాడే జంక్షన్ వర్డ్ కదా. అవేంటి? అండ్, ఆర్, ఫర్, సో, So. బికాస్, ఇవన్నీ ఉంటాయి. సో అనేది కంజంక్షన్ ఇక్కడ. ఇంకేమున్నాయి? By ma'am. అప్ అంటే ప్రిపోజిషన్ బై కదా మేడం. క్లోజ్ బై అండి, ఇది క్లోజ్ బై సెంటెన్స్ ని కలపట్లేదు, ఇది మొత్తం మనకి ఒక వర్డ్ కింద వస్తుంది అనమాట. బై అనేది ఇక్కడ విడిగా ఉంది. సో వెన్ ఇట్ జాయిన్స్ ద సెంటెన్స్, అప్పుడే మనకి అది కంజంక్షన్ అవుతుంది. ఓకే, సరే, తర్వాత మీరు వెతికి రాయండి కంజంక్షన్స్. ఇంటర్జంక్షన్స్ అంటే ఎక్స్క్లమేషన్స్ అన్నమాట. ఆశ్చర్యార్థకాలు ఏమున్నాయో ఆ రెండు కూడా మీరు ఇక్కడ వెతికి రాయండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఎండ్ మేడం. అండ్ ఫెట్ ఇట్ టు హెర్. ఎస్ అండి, అండ్ వెరీ గుడ్. And. ఇక్కడ అండ్ అనేది అప్పు కూడా కంజంక్షన్. అదే కదా మేడం. అప్పు కూడా పొజిషన్ లో వస్తుందా? రాదండి. రాదు ఓకే, సరే, అయితే ఇప్పుడు అప్పు నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ వెతుకుతాం. యాడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు. అవును. ఓకే, సో ఇక్కడ యాడ్జెక్టివ్స్ ఏమున్నాయి అంటే నౌన్ ని గురించి వర్ణించేవి. వెరీ ఒకటి ఉంది మేడం. ఓకే, వెరీ గుడ్ అండి. వెరీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు. క్లోజ్ నైస్. ఇంకా ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఏంటంటే ఇది అదర్ పార్ట్. She ma'am. ఏంటండి చెప్పండి. She ma'am. నేను She కాదు, అడిగింది pronoun అది. యాడ్జెక్టివ్స్. Adjectives. యాడ్జెక్టివ్స్ అండి. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? Verb ni. నౌన్ ని డిస్క్రైబ్ చేసేవి, నౌన్ ని గురించి వర్ణించేవి. దాని కలర్, షేప్, సైజ్, స్ట్రక్చర్, నెంబర్, ఇవన్నీ వాటి గురించి వర్ణించేవి అనమాట.
ఓకే, అవేమున్నాయో ఒకసారి మీరు క్లెవర్ రాసి మేడం. పెట్టండి. ఫాక్స్. వెరీ ద గుడ్. ఫాక్స్ ఇస్ క్లెవర్. క్లెవర్ ఫాక్స్, వెల్ డన్ అండి. క్లెవర్ క్లెవర్ ఫాక్స్. ఫాక్స్, గుడ్. అక్కడ ఫాక్స్ గురించి చెప్తుంది కదా, క్లెవర్ ఫాక్స్ అని చెప్పేసి, అది కూడా మనకి ఫాక్స్ నౌన్, Conjunction. క్లెవర్ అనేది Adjective. కంజంక్షన్, అడ్జెక్టివ్స్. కంజంక్షన్, యాడ్జెక్టివ్ అండి. సరే, అయితే నెక్స్ట్ యాడ్వర్బ్స్ అండి. యాడ్వర్బ్స్ వర్బ్ని గురించి వర్ణించేవేమున్నాయి? సో ఇందాక వర్బ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పాను కదా, ఆ వర్బ్ని గురించి వర్ణించే పదాలు ఏమైనా ఉన్నాయా? అది చూస్తుంది. ఇది కూడా కాదు. సరే, మీకు హోంవర్క్ ఏంటి అంటే కంజంక్షన్స్ అండ్ యాడ్వర్బ్స్ ఈ రెండు వెతికి నాకు మీరు రాయండి, రాసి పెట్టండి. ఓకేనా? ఈ రెండు హోంవర్క్ చేయండి. మొన్న రాసిన